అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 36 ఎస్కేప్ అయిన హాసిని. ఇక స్టోరీకి వెళ్తే అలా ఇద్దరూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ గోల చేస్తూ ఉండడంతో విసిగిపోయిన కిడ్నాపర్ వెనక్కి తిరిగి గన్ చూపించి బెదిరిస్తూ, మీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడే చంపి రోడ్డు మీదకు విసిరేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అంతే. అప్పటి వరకు పందెం కోలలో ఎగిరిన హాసిని ఇంకా నిత్య నోరు మూసుకొని కూర్చున్నారు. కాసేపటికి వ్యాన్ ఒక నిర్మానుష్యమైన గోడౌన్కి చేరుకుంది. ఆగడంతోనే కిడ్నాపర్లు ఇద్దరూని హాస్ని ఇంకా నిత్యాలను లోపలికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి నేల మీద విసురుగా నెట్టేశారు. ఒరే దొంగ సచ్చినోడా, ఆడపిల్ల అన్న కనికరం కూడా లేకుండా అలా తోసావేంట్రా? ఏదైనా జరిగితే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ అని గయ్యమని అరిచింది హాస్ని. ఇందుకు భిన్నంగా నిత్య మాత్రం భయపడుతూ ఒక మూలన నక్కి కూర్చొని, కిడ్నాపర్ గారు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి అని భయంగా అడిగింది. అది మాకు తెలియదు, మా బాస్ చెప్పాడు, మేం చేశాము అని చేతులు దులుపుకున్నారు ఆ ఇద్దరు. ఇంతలో అక్కడికి పొట్టిగా నల్లగా ముందు పొట్ట నెత్తిమీద బట్ట వేసుకొని ఒక 5 అడుగుల అజాన్బావుడు అక్కడికి వచ్చాడు. రావడంతోనే, రేయ్, ఒకరిని కిడ్నాప్ చేయమంటే ఇద్దరిని తెచ్చారేంట్రా అని అయోమయంగా అడిగాడు. అన్నా, అది ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారు, ఎవరిని కిడ్నాప్ చేయాలో తెలియక ఇద్దరిని పట్టుకొచ్చేశాము అని బుర్రగొక్కుంటూ చెప్పాడు ఒక అసిస్టెంట్. ఆ మాటలకి కోపం వచ్చిన హాస్ని, రే తారు డబ్బా, ఎవరో అనుకొని ఎవరిని కిడ్నాప్ చేశారా పెంజారేదవా సన్నాసి, నీ పెళ్ళాం నీకు పిండం పెట్టా, నీకు నా సంగతి తెలియదు, మర్యాదగా నన్ను వదిలే, లేదంటే నా చేతుల్లో నువ్వు చస్తావు అని కోపంగా ఊగిపోయింది హాస్ని. ఏ పిల్ల, కాసేపు నోరు మూసుకొని కుదురుగా ఉండు, మీ ఇద్దరిలో వివిఆర్ భార్య ఎవరు అని అడిగాడు నల్లోడు. ఇంతకీ నువ్వెవరు అని అడిగింది హాస్ని. రంగా ది కిడ్నాపర్ అని ప్రౌడ్గా చెప్తున్న వాడి వైపు జోకర్ని చూస్తున్నట్లు చూస్తూ, ఒరే నల్లోడా, నీ డైలాగ్కి నీ కటౌట్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా, నిన్ను ఎలా ఈ ఫీల్డ్లోకి తీసుకున్నారంటావు అని డౌట్గా చూసింది హాస్ని. ఇదిగో పిల్ల, మాటికి నల్లోడా అని పిలిస్తే ఊరుకోను, మా మనోభావాలు దెబ్బతింటాయి. కాసేపట్లో నేనెంత పెద్ద కిడ్నాపర్ అన్నది నీకే తెలుస్తుంది. అది సరే కానీ మీ ఇద్దరిలో వివిఆర్ భార్య ఎవరు మరోసారి అడిగాడు రంగా. అదిగో ఆ మూల గజగజా వణుకుతూ కూర్చుందే, అదే మీరు కిడ్నాప్ చేయాల్సిన వ్యక్తి అని తాపీగా చెప్పింది హాస్ని. ఏయ్, అబద్ధం చెప్పుకో, ఇదిగోండి కిడ్నాపర్ గారు, తనే విరాట్ గారి భార్య, మీరు అనుకున్న వ్యక్తి నేను కాదు, నన్ను వదిలేయండి, మీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను అని భయంగా చెప్పింది నిత్య. ఒరే రంగా, నేను ఒక కాలేజ్కి వెళ్ళే సాధారణమైన అమ్మాయిని, నా దగ్గర బుక్స్ తప్ప ఏమీ ఉండవు, అది కాకుండా ఫ్యామిలీకి చెందిన నన్ను వివియర్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? కాస్త బుర్ర పెడితే నీకే అర్థమవుతుంది, తనే అతని భార్య కాబట్టి నీకు డబ్బు ఇస్తాను అంటుంది అని తెలివిగా నిత్యను లాక్ చేసింది హాస్ని. ఇంతలో హాస్ని మొబైల్ రింగ్ అవ్వడంతో బ్యాగ్లో నుండి బయటకు తీసి కాల్ ఆన్సర్ చేశాడు రంగా. అటువైపు నుండి, హలో హాస్ని, నువ్వు ఇంకా ఆఫీస్కి రాలేదెందుకు అని కోపంగా అడిగాడు బలరాం. హాస్నికి మీరేమవుతారు అని క్వశ్చన్ చేసిన రంగాతో, నేను వాళ్ళ నాన్నను, ఇంతకీ నువ్వెవరు అని ఎదురుగా ప్రశ్నించాడు బలరాం. మీ అమ్మాయికి పెళ్ళయిందా అని మరో ప్రశ్న సంధించాడు రంగా. చిన్నపిల్లకి పెళ్ళంటారా సచ్చినోడా, అసలు ఎవరు నువ్వు, మా అమ్మాయి ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు అని బలరాం ఇంకా ఏదో కోపంగా అడుగుతుండగానే కాల్ కట్ చేశాడు రంగా. సైలెంట్గా మొత్తం వింటున్న నిత్య, అదేంటి వివిఆర్ ఇంకా హాస్ని పెళ్లి మాట వాళ్ళింట్లో వాళ్ళకి తెలియదా అని ఆశ్చర్యంగా అనుకుంది. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ, మా నాన్న చెప్పింది విన్నావు కదా రంగయ్య, నేను విరాట్కి ఫ్రెండ్ని మాత్రమే, ఇక నన్ను వదిలే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని ఇన్నోసెంట్గా ముఖం పెట్టింది హాస్ని. అప్పుడే కాదు, డైరెక్ట్గా వివిఆర్ని అడుగుతా అనుకుంటూ విరాట్ నెంబర్కి కాల్ చేశాడు రంగా. కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు అని వినిపించిన విరాట్ వాయిస్కి, ఎలా ఉన్నావు విరాట్, మాట్లాడి చాలా రోజులైంది కదా, నేను గుర్తున్నానా అని క్యూరియస్గా అడిగాడు రంగా. విరాట్ వాయిస్ విన్న హాస్నికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇప్పుడు ఏమంటాడో, వస్తే నన్ను సేవ్ చేస్తాడా, నిత్యను సేవ్ చేస్తాడా అనే రకరకాల ఆలోచనలతో సతమతమైపోతూ ఉంది హాస్ని. ఇంతలో ఆ వాయిస్ గుర్తుపట్టిన విరాట్, ఏం కావాలి నీకు అని స్ట్రైట్గా అడిగాడు. డబ్బులు కావాలి.
అంతకంటే ముందు నీ వైఫ్ ఎవరన్నది నువ్వే కన్ఫర్మ్ చేయి అన్నాడు రంగా. ఏం మాట్లాడుతున్నావు అని అసహనంగా అడిగిన విరాట్తో, ఈ ఫోన్ ఓనర్తో నీకు క్లోజ్ రిలేషన్ ఉందా అని అడిగాడు రంగా. లేదు. అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేశావు అని కూల్గా అడిగాడు విరాట్. అతను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉండటంతో విరాట్ మాటలు అందరికీ వినిపించాయి. అప్పటి వరకు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న హాస్ని రిలాక్స్ అయిపోయింది. కానీ ఏదో తెలియని దిగులు మనసును కమ్మేస్తోంది. ఇంతలో ఒకసారి మాట్లాడి కన్ఫర్మ్ చేయి అని ఫోన్ తీసుకొచ్చి హాస్ని ముఖం ముందు పెట్టాడు రంగా. మాట్లాడలేకపోవడంతో అతి కష్టంగా గొంతు పగిలించుకొని హాయ్ విరాట్ అని పిలిచింది హాస్ని. అటు నుండి దెబ్బలేమైనా తగిలాయా అని అడిగిన విరాట్కు లేదు, నేను బాగానే ఉన్నాను అని ఆన్సర్ ఇచ్చింది హాస్ని. సరే, ఇప్పుడు రెండో వ్యక్తి మాటలు కూడా విను అంటూ మొబైల్ నిత్య ముందు పెట్టాడు రంగా. విరాట్, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తున్న నిత్యతో, కంగారు పడకు నిత్య, నేను నిన్ను సేవ్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలకి హాస్ని వైపు గర్వంగా చూస్తూ నిజమా అని అపనమ్మకంగా అడిగింది నిత్య. ఎస్, నా భార్యను నేను సేవ్ చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు విరాట్. అయితే విరాట్ తననే భార్య అని అన్నాడని గాల్లో తేలిపోతూ, నాకు తెలుసు నేనే నీ భార్యను, ఎప్పటికీ నీ హార్ట్లో ఉండే ఏకైక వ్యక్తిని కూడా నేనే అని హ్యాపీగా ఫీల్ అయింది నిత్య. సరే, నీ భార్య ఎవరో తెలిసిపోయింది కాబట్టి క్యాష్ రెడీ చేసుకో, నేను కాల్ చేసి ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి నా చేతుల్లో డబ్బు పెట్టి నీ వైఫ్ని తీసుకుపో అని చెప్పి కాల్ కట్ చేయబోయిన రంగాను ఆపి, అంతా రెడీగా ఉంది, ఎక్కడికి రావాలో చెప్పు అని స్ట్రైట్గా అడిగాడు విరాట్. నీకక్కర్లేకపోయినా నాకు టైం కావాలి, నేను చెప్పే వరకు వెయిట్ చేయి అని కాల్ కట్ చేశాడు రంగా. ఈ డిస్కషన్ అంతా విన్న హాస్ని మనసు తెలియకుండానే భారంగా మారింది. విరాట్కు నిత్యను తప్ప తనను సేవ్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని, తనను తానే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి ట్రై చేయాలని డిసైడ్ అయింది. కాల్ కట్ అయిన వెంటనే హాస్ని మేడం డేంజర్లో ఉన్నారు, ఈ నెంబర్ ట్రేస్ చేసి లొకేషన్ కనుక్కోండి, తెలియగానే నాకు ఇన్ఫామ్ చేయండి అని అసిస్టెంట్ దాస్కు ఆర్డర్ వేశాడు విరాట్. హాస్ని మేడం కిడ్నాప్ అవ్వడం ఏంటి సార్, అంత అవసరం ఎవరికి ఉంది అని అడుగుతూ బయటకు వెళ్తున్న విరాట్ వెనుక పరిగెత్తాడు దాస్. రంగా కిడ్నాప్ చేశాడు అని చెప్పిన విరాట్ మాటలకి షాక్ అవుతూ, వాడు చూడ్డానికి కామెడీ పీస్లా ఉంటాడు, కానీ చాలా డేంజరస్ కదా సార్ అని కంగారుగా అన్నాడు దాస్. ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు, వీలైనంత త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. మనకు తెలిసిన ఆఫీసర్కి కాల్ చేసి హాస్ని సిచ్యువేషన్ చెప్పు అండ్ లొకేషన్ ట్రేస్ చేయించు అని దాస్కి ఆర్డర్ వేశాడు విరాట్. ఇది ఎలా ఉండగా డెన్లో ఉన్న హాస్ని ఎలా తప్పించుకోవాలా అని థింక్ చేస్తూ, అన్నా, నేను నీకు విరాట్ వైఫ్ కాదని తెలిసింది కదా, నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతా అని జాలిగా ముఖం పెట్టి అడిగింది హాస్ని. నీతో చాలా పనుంది, నువ్వు కూడా విరాట్కి బాగా క్లోజ్ అని నా డౌట్, నీ ద్వారా కూడా డబ్బులు లాగుతా అని వెటకారంగా నవ్వాడు రంగా. పోయే కాలం వస్తే ఇలాగే ఎగిరెగిరి పడతావులే అని మనసులో అనుకొని నీరసంగా కూర్చుంది హాస్ని. ఇంతలో అతని అనుచరుడు పరుగున రంగ దగ్గరికి వచ్చి, అన్నా, ఆ వివిఆర్ వచ్చేశాడు అని కంగారుగా చెప్పాడు. మనం కాల్ కూడా చేయకుండానే అంత త్వరగా ఎలా వచ్చాడు అని అడుగుతూ ఒక మూలన కూర్చున్న నిత్యాను పైకి లేపి వెనక నుంచి పట్టుకొని మెడ మీద కత్తి పెట్టి బయటకు తీసుకొచ్చాడు రంగా. తనని సేవ్ చేయడానికి విరాట్ వచ్చాడని అనుకొని సంబరపడుతూ రంగాతో బయటకు వచ్చిన నిత్య అక్కడ ఉన్న దాస్ని చూసి షాక్ అయిపోయింది. అదేంటి, విరాట్ రాకుండా నువ్వొచ్చావు అని దాస్ను కోపంగా అడిగిన నిత్యను పైనుండి కిందకు చూస్తూ, మిమ్మల్ని సేవ్ చేయడానికి మా సార్ రావాలా మేడం అని వెటకారంగా అడిగాడు. లోపల ఉన్న హాస్ని తన పక్కన కేవలం ఒక్కడే కాపలా ఉండటం చూసి, అయ్యో, నా చేతులు బాగా నొప్పి పుడుతున్నాయి, దయచేసి కట్లు విప్పండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని రిక్వెస్ట్ చేసింది. అదేం కుదరదు, నాకు నీ మీద నమ్మకం లేదు అని వాడు అంటుండగానే హాస్ని కళ్ళు తిరిగిపోయినట్లు నటించింది. ఎంతసేపటికి లేవలేకపోవడంతో కంగారుగా ముఖం మీద నీళ్లు చల్లి పైకి లేపి కూర్చోపెడుతూ, సరే మరి, నీ మీద నమ్మకంతో కట్లు రిమూవ్ చేస్తున్నాను, బుద్ధిగా ఇక్కడే కూర్చోవాలి, తేడా వస్తే రంగా అన్న నన్ను తంటాడు అని హెచ్చరిస్తూ హాస్నిని ఫ్రీగా వదిలాడు అసిస్టెంట్. అతను వదలడం ఆలస్యం, ఫాస్ట్గా పైకి లేచి కాస్త దగ్గరలో ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని వాడి తల మీద గట్టిగా ఒకటి కొట్టి
వెనక ఉన్న డోర్ నుంచి బయటకు పారిపోయింది హాసిని. అదే సమయంలో బయట దాస్ను చూసిన రంగా షాక్ అవుతూ, వివిఆర్ ఎక్కడా అని కోపంగా అడిగాడు. నీకు మా సార్ కావాలా, డబ్బులు కావాలా అని సూటిగా అడిగాడు దాస్. అక్కర్లేదు, నాకు డబ్బులు ముఖ్యం, వెంటనే నాకు పంపించు అని చెప్పాడు రంగా. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా వెనక వైపు నుంచి లోపలికి ఎంటర్ అయిన విరాట్కి నేల మీద స్పృహలో లేని రంగా అసిస్టెంట్ కనిపించడంతో ఏం జరిగి ఉంటుందో ఊహించి బయటకు పరిగెత్తాడు. బయటకు వచ్చిన హాస్ని ఆపకుండా చెట్ల వెంట పుట్ల వెంట పరిగెడుతూ అడవిలాంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి ఎలా వెళ్ళాలో తెలియక భయంతో అక్కడే నిలబడిపోయింది. ఈ పాటికి విరాట్ డబ్బులు చేసి నిత్యను తీసుకెళ్ళిపోయి ఉంటాడు, నేను కనీసం గుర్తుకు కూడా ఉండను అని బాధగా అనుకుంటూ ఉండగా, హాసిని హాసిని అని వెనక నుంచి పిలుస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు విరాట్. ఊహించని విధంగా అక్కడ ఉన్న విరాట్ను చూసి షాక్ అవుతూ, మీరు నా కోసం వచ్చారా అని తడబడుతూ అడిగింది హాసిని. నా భార్యను నేను కాకపోతే ఎవరు సేవ్ చేస్తారు? డోంట్ వరీ, నిన్ను కిడ్నాప్ చేసిన వాడికి భూమి మీద ఇదే ఆఖరి రోజు అవుతుంది అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు విరాట్. అంతే, అప్పటి వరకు ఏదో ఎమోషన్లో ఉన్న హాసినికి ఇందాక కాల్లో విరాట్ నిత్యను నా భార్య అనడం గుర్తొచ్చి కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా వెనక్కు తోసి దగ్గరలో ఉన్న లావుపాటి కర్రలతో విరాట్ నెత్తి మీద గట్టిగా 2 దెబ్బలు వేసింది. దాంతో తల గిర్రున తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు విరాట్. కింద పడి ఉన్న విరాట్ని చూస్తూ, నేను చచ్చినా నీకు దొరకను, నాకు నువ్వు అస్సలు వద్దు, హ్యాపీగా ఉన్న నా జీవితంలోకి సునామీలా వచ్చి అతలాకుతలం చేశావు అని కోపంగా అనుకుంటూ తన చేతికున్న డైమండ్ రింగ్ విరాట్ చేతిలో పెట్టి అక్కడి నుండి ముందుకు పరిగెడుతూ రోడ్డు మీదకు చేరుకుంది హాసిని. కాసేపటికి అక్కడికి వచ్చిన దాస్ స్పృహలో లేని విరాట్ని చూసి కంగారు పడుతూ, సార్ సార్ అని తడుతూ లేపాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన విరాట్ పైకి లేచి తల గిర్రను తిరుగుతూ ఉంటే గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. సార్, మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరు? మేడం ఏమయ్యారు అని అడుగుతున్న దాస్తో, హాసిని తప్పించుకుంది, వెళ్ళి వెతకండి అని దాస్కి ఆర్డర్ వేశాడు. కొంచెం సర్దుకున్న తర్వాత పైకి లేవడానికి సిద్ధపడ్డ విరాట్ తన చేతిలో కనిపించిన డైమండ్ రింగ్ను చూసి షాక్ అయిపోయాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, దీనికి పనిష్మెంట్ తప్పదు అని కసిగా అనుకున్నాడు. రోడ్డు మీదకు చేరుకున్న హాసినికి ఏ క్షణంలోనైనా విరాట్ ఇంకా అతని మనుషులు రావచ్చన్న అనుమానంతో వీలైనంత తొందరగా అక్కడి నుండి బయటపడితే బాగుండు అనుకుంది. విరాట్ నుండి ఎస్కేప్ అవడానికి ఇదే రైట్ టైం. దొరికితే మళ్ళీ పంజరంలో బ్రతికే, కొన్ని రోజులు ఇలానే కనిపించకుండా ఉంటే చాలు, ఆ నిత్యమాయలో పడి నన్ను వదిలేస్తాడు, ఆ తర్వాత హ్యాపీగా నాకు కావాల్సినట్టు బ్రతకచ్చు అనుకుంటూ నడుస్తూ ఉంది హాసిని. అప్పుడే అటుగా వస్తున్న కార్ని చూసి షాక్ అయిపోయింది హాసిని. దేవుడా, ఇతనందుకు ఇక్కడికి వచ్చాడు? నా టైం బ్యాడ్ కాకపోతే ఒక పక్క విరాట్, మరో పక్క ఇతను అని తల కొట్టుకుంటూ వేగంగా ముందుకు కదిలింది హాసిని. ఇంతలో రోడ్డు మీద నిలబడిన హాసిని చూసి కార్ ఆపి కిందకు దిగి, మీరు ఇక్కడెందుకున్నారు వదినా? ఇక్కడ మీకేం పని? ఇది చాలా రిమోట్ ఏరియా, ఇంతటి డేంజరస్ ప్లేస్కి మీరొక్కరే ఎందుకు వచ్చారు? ఈ విషయం అన్నయ్యకి తెలుసా అని కంగారుగా అడిగాడు మహేంద్రవర్మ. హాసిని తప్పించుకున్న విషయం తెలిస్తే విరాట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? హాసిని మహేంద్రవర్మతో మాట్లాడిన విషయం తెలిస్తే విరాట్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.